ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కష్టపడకుండా వచ్చిన డబ్బుల వల్ల కష్టాలు వస్తాయంటారు, కానీ ఇక్కడ మాత్రం నవ్వులు వస్తాయంటున్నాడు మన వెంకీ. మరి ఆ కష్టాల వల్ల వచ్చే నవ్వులేంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుపుత్ర విష్ణు. నాకు మహిళలు అంటే చాలా ఇష్టం, గౌరవం. హ్యాపీ ఉమెన్స్ డే డార్లింగ్. థ్యాంక్ యూ అండి. అంటే మా అక్కకు కూడా మహిళలు అంటే మస్తు ఇష్టం. నిన్ను చంపాలి సార్. బాగా బతుక్కోరేటోని బామ్మరిది అంటాడు కదా. ఈడు నా జీవితం నాశనం చేయడానికి పుట్టాడు. ఈడు భర్త సుఖం కోరుకునేది భార్య కదా. దీనివల్ల ఏ రోజు సుఖంగా లేదు. ఊకో బావా. నాది అరేంజ్ మ్యారేజ్ అనుకున్నారా? యాక్సిడెంటల్ మ్యారేజ్. ఒక రోజు బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇన్ని గుద్దా కేసు పెడతా అన్నాడు. పూరి కేసు వద్దురా బాబు, నేను ఏం చేయాలి చెప్పన్నా. మా అక్కని చేసుకోమన్నాడు. చేసుకున్నాక తెలిసింది ఆ కేసు కంటే ఈ కేసు పోతుంటాను. బా నేను వెళ్ళేసి వస్తా. ఎక్కడికి రా? అంటే మొన్న జ్యోతిష్యుడు చెప్పాడు, గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సిరి ఎప్పుడు నా వెంటే ఉంటదని. సిరి అంటే సిరి సంపదలు. అవునా? దానికే ఏం లేక ఇక్కడ యాంకరింగ్ చేస్తుంది. సరే అడ్రస్ ఎక్కడుందో కొంచెం చదువుతారా ప్లీజ్? ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ బావా. సిరి ఐ లవ్ యూ చెప్పింది. నేనంటే నీకు అంత ఇష్టమా? బొంగేం కాదు ఇందులో అదే రాసింది. అంటే నన్ను మోసం చేస్తావా బావా? నన్ను మోసం చేసింది బావా, నేను చచ్చిపోతా. అక్క నీకు ఇక తమ్ముడు లేడు బావా, నీకు ఇక బామ్మర్ది లేడు. అక్క బావనే తమ్ముడు అనుకో. ధర్నా చేద్దాం రా. సిరి మా బామ్మర్దిని చేసుకోవాలి. సిరి మా తమ్ముడిని చేసుకోవాలి. సిరి నా తమ్ముడు చేసుకోవాలి. సార్ ఆ అమ్మాయిని చూడండి సార్, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసి ఇప్పుడు కాదంటుంది సార్. నా తమ్ముడిని మోసం చేస్తుందండి. మా తమ్ముడికి న్యాయం చేయి, నీకు నేను న్యాయం చేస్తాను. ఆపుతారా మీ నాటకాలు? అమ్మాయికి అడ్రస్ కోసం అని చెప్పేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి లవ్ చేయట్లే అని ధర్నా చేస్తారా? ఆల్రెడీ సిరి ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ మాకు అంతా ఇచ్చిందిరా. దరిద్రుడా, నేను దేశంలో ఎంతో సోషల్ సర్వీస్ చేశా, ఏ రోజు కెమెరా దొక్కరా. అలాంటిది నువ్వు సీసీ కెమెరా తిరుగుతావరా? నువ్వు మనిషివేరా? ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వులకే వింత. ఆగండి, పిల్లలు ఎందుకలా చావు కొడుతున్నారు? లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తే ఎగ్జామ్స్ భయపడి ఇంట్లోంచి పారిపోయాడండి. మొగుడని చూడకుండా గెంటేస్తావు నన్ను. ఆ పక్కింటి వెంకటలక్ష్మి అలా ఆయన చచ్చిపోతే నెల రోజుల వరకు ఏడ్చిందే. అబ్బా అందులో ఏముంది గొప్ప? మీరు చచ్చిపోండి, నేను 3 నెలలు ఏడుస్తాను. ఆయన మొండి బాకి వసూలు చేయమన్నా ఏం చేసావు అడిగావా? ఏమండి, వాళ్ళు మొండి బాకి కిందకి డబ్బులు ఇవ్వంగాని బంగారు నక్లెస్ ఇస్తామని ఇచ్చారండి. అవును ఇచ్చారా? మరి డిజైన్ బాగలేదని వాళ్ళకి వెనక్కి ఇచ్చేసి వచ్చా. నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి? అమ్మా ఎన్ని రోజులు కరెంట్ వచ్చిందండి మీకు? బామ్మర్ది కనపడట్లేదు. సూపర్ బావా, ఇప్పుడు ఈ పోరుడు మన దగ్గర ఉన్న ఆటక పడదామా? హలో మీ అబ్బాయి కనపడట్లేదు కదా? అవును. వాడు ఎక్కడున్నాడో తెలుసా? మా ఇంట్లో ఉన్నాడుగా. నీ కొడుకు గురించి రహస్యం చెప్తా, లొకేషన్ పెట్టు. పెడతా ఉండు. ఎవరై మీరు? ఈడే కదా మీ అబ్బాయి? అవును. ఈడు నెల రోజులు మా ఇంట్లో దొబ్బి తిని 2 లక్షలు ఖర్చు అయినాయి. 2 లక్షలు ఇస్తారా లేకపోతే నేను పట్టుకొని పోమంటారా? అవునా? ఒక్క నిమిషం నాన్న, ఇప్పుడు ఎగ్జామ్ కి భయపడి పారిపోయానంటే నా నాన్న వెతికి ఓడతాడు. అందుకని ఒక ఐడియా. నాన్న నేను వీళ్ళ ఇంట్లోనే ఉన్నాను నాన్న. ఎగ్జామ్స్ కి భయపడి పారిపోలే నాన్న, వీళ్ళని కిడ్నాప్ చేశాను నాన్న. కిడ్నాప్ చేశారా? అమ్మ నాకు మీ పని లెక్క అది. ఒక్క నిమిషం. పోలీస్ అంటేనే పదా. నేను చూడని పోలీసా?
పోలీస్ అంటే నీ పెళ్ళమైందా చూసుకో ఫస్ట్ అది. వసే పోలీస్ అంటే అయ్యో పాపం ఏమైందండి? ఏదో అనాథ శవం అండి. అలా ఫ్యామిలీ ఎట్లా మరి ఇప్పుడు? ఏముంది, వాళ్ళ ఫ్యామిలీకి ప్రభుత్వం వారు 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారుగా. 10 లక్షలా? నా మొగుడెవరు? నేను. ఇప్పటి నుంచి వాడు. 10 లక్షలు ఆడే ఆడే నా మొగుడా, నా మొగుడా. అయ్యా అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయినాయ్యా. అయ్యా ఎవరమ్మా నువ్వు? ఎవరంటావేంటయ్యా? నేను దాన్ని పెళ్ళానయ్యా. ఓహో, నువ్వు తాళి కట్టిన పెళ్ళాను అయితే మళ్ళీ నేనెవల్ని? ఇంటి పక్కన దానివా? ఇంటి పక్కన దాన్ని కాదే, వాని ఇంట్లో నేను. నువ్వు నా మొగుడినట్లు అంటావే. చూసినవా అన్న, ఈడు పెళ్లి వేసుకున్నప్పుడే నేను అనుకున్నా ఎవరినో ఉంచుకున్నాడని. చూసినవా ఇది ఎట్లా పడుతుందో? బోయవ్వనే దేచిర చూడు, నా చిర చూడు ఎట్లున్నదో. బోయవ్వనే నువ్వు నాకేమో పైనవా? బోయవ్వనే నాకు తెలిసే నువ్వేనని. నువ్వు నాకు అన్యాయం చేయని. ఆగండి ఆగండి. ఎవనివిరా నువ్వు? ఆగమనంటే తోటి మహిళకు అన్యాయం జరిగినప్పుడు ఎదుర్కొనేవాడే. పాపం పోనీ అని వెళ్ళి పంపించారు. ఎవనివిరా నువ్వు? అది నాకు అన్యాయం చేస్తుందో సేయ్. నా మొగుడు జీతం పైసలు నీకే ఇచ్చిండు, నా ఆస్తి మొత్తం నీకే ఇచ్చిండు. ఆ పైసలు మొత్తం పడేసిపో నువ్వు. దాని ముఖం అదే ఆడిస్తుంది. దాన్ని చంపి దాని కండ్లు, కిడ్నీ, లివరు అన్ని అమ్ముకొని మన పైసలు తీసుకుందాం. దీన్ని ఇంతో పాటు పూడ్చి పెడదాం. ఎందుకండి దానికి మాత్రం చంపడము? నువ్వెవడరా? ఇది నా భార్య. అంటే 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా వస్తుందని చెప్పి మేమే నాటకం ఆడమండి. బోయవ్వనే చచ్చిపోతే 10 లక్షలు వస్తాయా? అబ్బ మేడం 10 లక్షలు వస్తాయట. నా మొగుడిని వీళ్ళు పైసల కాచబడి చంపిర్రే అన్నా. నా భావన చంపుతారా మీరు? ఏం గత్తి అన్న, పోతే పోయిండు కానీ 10 లక్షలు వస్తాయట కదా మన. సావలేదురా నువ్వు, తాగి పన్నావురా నువ్వు. పాయాన్న తీసుకోదాం పా. నడు రైట్ నడువు నువ్వు. ఎలా అనిపించింది ఇంద్రజ మ్యామ్? అదిరిపోయింది. థాంక్యూ అమ్మా. చాలా బాగుంది. బట్ యాజ్ యూజువల్ ఎంత మంది ఉన్నా గానీ ప్రార్థని మొత్తం స్కోర్ చేసేస్తావురా. చాలా హిలేరియస్ గా చేశారు. బాగుంది, వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్. వెంకీ రమేష్ గారు చాలా బాగా చేశారు. మీ ఎత్తులు పై ఎత్తులు అంత దెబ్బాయి ప్రార్థన మీరు చాలా అద్భుతంగా చేశారు. అందరూ పని శాంతి శవం క్యారెక్టర్ చాలా బాగా చేశాడే. బాగుంది, ఐడియా బాగుంది, మీ పెర్ఫార్మెన్స్ బాగుంది, ఎగ్జిక్యూషన్ బాగుంది. ఆల్ ద బెస్ట్.